లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా. ఈ క్లబ్ మనందరికీ సుపరిచితమైన అనేకమైన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న క్లబ్. లయన్ సూర్యభవన్ గారు రాబోయే కాలానికి కాబోయే రీజన్ చైర్పర్సన్ నాయకత్వంలో అందరూ కూడా సుపరిచితమైన క్లబ్. ఇప్పుడు ఈ క్లబ్ డెంటల్ క్యాంప్స్, బాడీ ఫ్రీజర్ డొనేషన్, డయాబెటిక్ క్యాంప్స్, యూత్ బ్లడ్ డొనేషన్, ఈ అన్ని కార్యక్రమాల్లో ఈ అన్ని విభాగాల్లో మీరు ఎక్సలెంట్ క్లబ్గా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా అవార్డు తీసుకుంటుంది. వారికి ఒక్కసారి స్వహస్తాల మీదుగా మరి వారు అవార్డు తీసుకుంటున్నారు. కొద్దిగా ఆపండి బాబు, నేను మాట్లాడినప్పుడు కొద్దిగా మీరు ఆపండి. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా excellent in dental camps, body freezer donation, diabetic camps, youth empowerment awareness programs, MMR reporting, blood donation, and also best in tree plantation, need based activities, hunger relief program, mega health camps, calendar events. మరి ఈ క్లబ్ లో ఆనిముత్యాల లాంటి క్లబ్ ఇవాళ అనేకమైన సేవా కార్యక్రమాలతో ఈరోజు అవార్డులు తీసుకుంటుంది. మొత్తంగా బాగుంటుంది. లైన్ మెంబర్స్ నిజామాబాద్ ఇందూర్ లయన్ అభయ్ లింబద్రి ప్రెసిడెంట్, లయన్ పాస్ట్ రీజన్ చైర్పర్సన్స్ లయన్ గురుప్రసాద్, లయన్ లక్ష్మీనారాయణ, లయన్ కరిపరవీందర్, లయన్ యాదగిరి గారు, అట్లాగే జోన్ చైర్పర్సన్ ఇదే క్లబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోన్ చైర్పర్సన్ లయన్ జిల్కర్ విజయానంద్. సో వీరందరి నాయకత్వంలో మరి ఈ క్లబ్ ముందుకు సాగుతుంది. ఈరోజు బెస్ట్ క్లబ్గా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్ డెంటల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్, యూత్ ఎంపవర్మెంట్, బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్, హెల్త్ అవేర్నెస్ సెమినార్, స్పోర్ట్స్ అండ్ టాలెంట్ వీక్, అట్లాగే అవుట్ స్టాండింగ్ విభాగంలో ట్రీ ప్లాంటేషన్, క్యాలెండర్ ఈవెంట్స్, హంగర్ రిలీఫ్, టోటల్గా 9 అవార్డ్స్ ఈరోజు సొంతం చేసుకుంది లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్, ద మోస్ట్ సీనియర్ క్లబ్ ఇన్ అవర్ రీజియన్, ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. లయన్ బంటరాజయ్య గారు మరి వారు ఈరోజు రాలేదు, వారు కూడా పాస్ట్ రీజన్ చైర్పర్సన్. లయన్ నేతాజీ ఈ క్లబ్ మరి ఆరంగేట్రం చేసుకుంది. డెంటల్ క్యాంప్, ప్రీ స్కూల్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, యూత్ ఎంపవర్మెంట్ నిర్మాణ్, క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్, డయాబెటిక్ క్యాంప్స్, హంగర్ రిలీఫ్, స్పోర్ట్స్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లాంకెట్స్. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేతృత్వం చేసింది. అట్లాగే అవుట్ స్టాండింగ్ అవార్డు, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రీ ప్లాంటేషన్. సో టోటల్లీ 11 అవార్డ్స్ ఈ రీజన్ కాన్ఫరెన్స్ ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత అందుకుంటుంది.
లయన్ పిస్కా గంగాధర్ రీజన్స్ నందిపేట ముందుకు సాగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్ ఈ క్లబ్ని స్పాన్సర్ చేయడం జరిగింది. మరి అనేకమైన సేవా కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ నందిపేట ముందుకు సాగుతూ ఈరోజు ట్రీ ప్లాంటేషన్, నీడ్ బేస్డ్ యాక్టివిటీస్ ఫర్ స్కూల్స్, బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్, డొనేషన్ ఆఫ్ క్లబ్గా అవార్డు ఈ 4 విభాగాల్లో వారికి వచ్చాయి. అట్లాగే నోట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్, క్యాలెండర్ ఆఫ్ వ్యూవర్స్లో అవుట్ స్టాండింగ్ క్లబ్గా లయన్స్ క్లబ్ ఆఫ్ నందిపేట క్లబ్కు అవార్డులు అందజేస్తున్నారు లయన్ అనిల్ పటేల్ అండ్ రత్న పటేల్ గారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల బాగోగులు పట్టించుకుంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ నందిపేట ముందుకు సాగుతుంది. ముఖ్యంగా వీరి నాయకత్వంలో కేవలం మనుషులే కాదు పశువులకు కూడా సేవ చేస్తున్నారు. వీళ్ళు మూగ జీవాలకు ముఖ్యంగా పశు వైద్య శిబిరాలు అనేకం చేస్తూ మరి వారి నందిపేట క్లబ్ ముందుకు సాగుతుంది. అట్లాగే దాంతోపాటుగా బస్ షెల్టర్స్ అనేవి నందిపేట మండలంలో కనబడ్డని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కనబడ్డని బస్ షెల్టర్స్ ఎక్కడ కనబడవు. సో ఇట్లాంటి అంటే ప్రజలకు ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని గుర్తించి ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ నందిపేటకు మనం ఒక్కసారి నిజామాబాద్ మ్యూజిక్ క్లబ్ 60 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అవిశ్రాంత సేవలు అందిస్తూ ఆ సేవా క్రమాన్ని ఆ సేవా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తూ 60 సంవత్సరాలుగా అప్రహంతితంగా సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరి డి పెంటయ్య గారు ఈ క్లబ్ నుంచే గవర్నర్గా కూడా సేవలు అందించారు. అట్లాగే రాబోయే కాలానికి కాబోయే సెకండ్ డీజీగా డీజీగా మరి వారు రాబోతున్నారు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా. మరికొద్ది రోజుల్లోనే వారితో పాటుగా లయన్ రవి వీరు అందించిన సేవలకు కానీ ఎంఎంఆర్ రిపోర్ట్స్ క్యాన్సర్ స్క్రీనింగ్లో ఎక్సలెంట్ అవార్డు అందజేయడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జూబ్లీ కూడా పూర్తి చేసుకున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ లయన్ నందకుమార్ గారు పాస్ట్ రీజన్ చైర్పర్సన్స్ వారితో పాటుగా సర్జరీ డయాబెటిక్ క్యాంప్స్ ఈ విభాగాల్లో బెస్ట్ క్లబ్గా వారికి అవార్డు అందజేయడం జరుగుతుంది. అట్లాగే అవుట్ స్టాండింగ్ విభాగంలో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ హంటింగ్ హంగర్ రిలీఫ్ ఈ వివేకానంద
of Commerce, V.D. Rajkumar, we are all very well know that he is a past district governor of our district. Out guiding line T Bairaya, sponsor club Lions Club of Kamareddy. Markuri Rajeshwar. So Lions Club of Kamareddy Vivekananda, excellent Vivagamlo, excellent health camp, dental, excellent diabetic camps, mega health camps, hunger relief program, need-based programs for schools, impact program for youth and students, say no to drugs. Best Vivagamlo, women health awareness, youth skill development, need-based activities and calendar of events. Next office. Nizamabad Port City. Chartered on 36-2003. Chartered President Line N. Surya Prakash, Extension Chairman Line D. Pettaya PDG, Sponsor Club Lions Club of Hyderabad Jubilee Hills. At present, President Line Kishan Rao, Secretary Line Krishnamurthy, Treasurer Line Raju Beddi. So Lions Club of Nizamabad Port City, best health camps, best hunger relief, best need-based activities for schools, best donation of school benches. So ఈ పటేల్ గారు ద్వారా అందుకుంటున్నారు. లైన్ ఈ వీరేశం గారు ఈ క్లబ్ నుంచే మరి డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎదిగి డిస్ట్రిక్ట్లో शिवाजी फास्ट रीजन चेयरपर्सन लैन द्वारकादास अग्रवाल అండ్ ఆల్సో లైన్ యశ్వంతరావు కేశ అందించారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తెలంగాణ సారథ్య బాధ్యతలో వారు ముందుకు సాగుతున్నారు. వారికి అభినందనలు. సో ఎక్సలెంట్ యాక్టివిటీస్ ఎన్వైరన్మెంట్ గో వేజ్ ప్రోగ్రామ్. బెస్ట్ విభాగంలో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, బ్లడ్ డొనేషన్ లైన్ సూర్యనారాయణ, జిఎస్టి కోఆర్డినేటర్ లైన్ పద్మావతి గారు, జిఎల్టి లైన్ మర్రి ప్రవీణ్, లైన్ డి పెంటయ్య ఎంజాయ్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్. I also invite line SS Shyam Kumar PMGF past district governor, line P Basveshwar PMGF past district governor, line GR Surya Raju PMGF past district governor, line SS Shyam Kumar PMGF past district governor, line Surya Raj PMGF past district governor, line P Basveshwar sir, line Dr. A Vidyalakshmi PMGF second vice district governor, line A Amarnath Rao PMGF first vice district governor, sir first vice district governor. సో దయచేసి ఫాస్ట్ రీజన్ చైర్పర్సన్స్ ఈ రీజన్లో ఉన్న వారికి వెనక్కి వెళ్తే ఎంట్రన్స్ గేట్ వద్దకు వెళ్ళండి. మన రీజన్ చైర్పర్సన్ గారిని
loyalty to our national flag and maintain that its course shall be of our course and that each individual among us shall make genuine efforts to add to its luster and glory and make it fly proudly along in the committee of nation. Jai Hind. सर సత్యం గారు మేనేజర్ ఆఫ్ అమృత గార్డెన్స్ ఒకసారి వేదిక వద్దకు రాగారు. వీలైతే ఒకసారి ఏసీ ఆఫ్ చేసేసి తర్వాత ఆన్ చేయండి. సత్యం आज डिस्ट्रिक्ट गवर्नर लायन जी.आर. सूर्यराज गारू, लायन बी. वेंकटయ్య गारू, लायन ई. वीरेश्वर गारू, इनका मैं हार्दिक स्वागत करता हूँ। साथ ही अभी हमारे इमीडिएट पास डिस्ट्रिक्ट गवर्नर विजय लक्ष्मी जी आए हैं। मैं उनसे निवेदन करूँगा वे कृपया मंच पर पधारे। मैं भी हमारे समारोह के मुख्य रीजन चेयरपर्सन अनिल भाई पटेल और रत्ना जी पटेल स्वागत करता हूँ। उसी तरह हमारे सेकंड रीजन कॉन्फ्रेंस की ओर से बहुत बहुत स्वागत करता हूँ। यहाँ पधारे हुए हमारे डिस्ट्रिक्ट कैबिनेट सेक्रेटरी श्रीधर असफ अली, कैबिनेट ट्रेजरर वेमपल्ली मधु का भी मैं यहाँ पर हार्दिक स्वागत करता हूँ। पधारे हुए जोन चेयरपर्सन विजयानंद जी, श्रीधर रेड्डी जी और यश तुलसीदास जी और रीजन सेक्रेटरी द्वारकादास जी अग्रवाल का भी मैं हार्दिक स्वागत करता हूँ। मेरे कॉन्फ्रेंस के को चेयरमैन उंडवल शिवाजी और जसवंत भाई का मैं हार्दिक स्वागत करता हूँ। निजामाबाद तेलंगाना के होस्ट के अध्यक्ष हनुमा गौर जी, सेक्रेटरी द्वारकादास जी अग्रवाल और ट्रेजरर संजय ठक्कर का भी मैं सभी की ओर से हार्दिक स्वागत करता हूँ। यहाँ पर अन्य जो भी मंच पर उपस्थित हमारे विशेष अतिथिगण हैं, उन सभी का मैं इस मीट 7 रीजन एम्पावर की ओर से हार्दिक बहुत बहुत स्वागत करता हूँ। और जितने भी हमारे आग्रह पर यहाँ लायंस क्लब के सभी पीएसडी और मेंबर्स रीजन 7 के और अन्य जो भी गेस्ट पधारे हैं, उन सभी का मेरी ओर से बहुत बहुत वेलकम है। आशा करता हूँ आपका साथ हमेशा सभी का इसी तरह मिलता रहेगा। पुनश्च एक बार मैं सभी मेंबरों को, महिलाओं को, माताओं को और जितने भी इस हाल में उपस्थित हैं सभी को अपनी ओर से कॉन्फ्रेंस चेयरमैन की ओर से हार्दिक धन्यवाद देता हूँ, हार्दिक स्वागत करता हूँ। बहुत बहुत धन्यवाद। Thank you. I invite Lion Sai Krishna to introduce our today's presiding officer and region chairperson. To our chief guest Sri Lion Dr. G. Babu Rao Garu and all our special guests and guests of honor and all the dignitaries who are
adorn the chairs on the dais. We are today celebrating the Empower Region 7 meet. The host club, that is Lions Club Telangana Nizamabad. So today our chairperson Lion Anil Patel garu, just a few words about our Vailal Bhai Patel and Shantaben Patel. He has 3 brothers. His primary education was carried in Gujarat and higher education was completed at Adarsh Mahavidyalaya, Hindi Mahavidyalaya of Nizamabad, and he is a commerce graduate. He married DSL Ratnam garu on 6th May 1984. They are blessed with 2 daughters, Swati and Shrestha Patel. DSL Ratnam garu was a school assistant and school assistant English, retired recently. Lion Anil Patel garu is a famous forest contractor in Maharashtra. As a kind-hearted person, he helped to the needy, whoever seeks the help, and this nature forced him to become a Lion member in 2011. After becoming a Lion member of Lions Club of Nizamabad, Telangana, many social service activities have been carried under this organization. He became president of Lion Club of Nizamabad, Telangana in 2 consecutive years, 2021 and 22 and 23. Lions Club of Nizamabad, Telangana successfully carrying various valuable services to the different sections of the society, and because of his active role in social services, Sri Lion Anil Patel garu is appointed as regional chairperson in 2024. Today's our regional conference chairpersonship of Sri Lion Anil Patel garu, which is greatly remarkable. Thank you to one and all for giving me this great opportunity. Thank you. सभा के मुख्य अतिथि लायन बाबूराव जी, विशेष अतिथि श्री लायन सीएच प्रकाश राव जी, इमीडिएट पास्ट डिस्ट्रिक्ट गवर्नर लायन वी लक्ष्मी गारू जी, फर्स्ट वाइस डिस्ट्रिक्ट गवर्नर लायन अमरनाथ जी, सेकंड वाइस डिस्ट्रिक्ट गवर्नर लायन विजय लक्ष्मी जी, पीडीजी लायन बीआर सूर्यनाथ जी, पीडीजी लायन बसवेश्वर राव जी, पीडीजी लायन एसएस श्याम कुमार जी, पीडीजी लायन पिंटैया जी, पीडीजी लायन गंजानी श्रीनिवास जी, पीडीजी लायन बीटी राजकुमार जी, पीडीजी लायन गिरीशम जी, पीडीजी लायन ओपन रेड्डी जी, कैबिनेट सेक्रेटरी लायन एस श्रीधर जी, कैबिनेट ट्रेजरर लायन बी मधुर जी, डीएटी टीम के सभी सदस्य, कैबिनेट के अन्य सभी सदस्यगण, एम्पावर रीजन 7 के सभी कप के पीएचडी लायन सदस्य को, पधारे हुए अन्य अतिथिगण सबको मेरा नमस्कार, सादर नमस्कार। मुझ पर विश्वास कर मुझे यह रीजन चेयरपर्सन की जिम्मेदारी दी गई, इसके लिए लायन जी बाबूराव जी, लायन श्री नागेश पंपाटी जी व अन्य पदाधिकारियों का आभार प्रकट करता हूँ। एम्पावर रीजन में 13 क्लब है और मेरी टीम में 4 जेडसी व रीजन सेक्रेटरी है। सभी क्लब के पीएचडी ने इस साल उत्साह से बढ़ चढ़कर काम किया है। मुझे सबसे सीधा संवाद करने का मौका मिला। कुछ क्लब के मीटिंग में, कुछ क्लब के प्रोग्राम में मुझे भाग लेने का मौका मिला। रीजन का सबसे पुराना क्लब लायंस क्लब ऑफ निजामाबाद है। अध्यक्ष श्री के अवन कुमार के सानिध्य में इस क्लब ने काफ़ी अच्छे प्रोग्राम किए हैं। पीडीजी लायन पिंटैया जी, लायन वीरेशम जी, रविंद्र जी, लायन विजय कुमार जी, लायन काशीनाथ जी, पीआरसी लायन एम शंकर जी और लायन
नरसिम्हा राव जी के मार्गदर्शन में क्लब अच्छी सेवाएं प्रदान कर रहा है। लॉयन क्लब ऑफ निजामाबाद इंदौर प्रेसिडेंट लॉयन अब्बानी लिम्बाधर जी को सीनियर एक्सपीरियंस मेंबर लॉयन डी यादगिरी जी, लॉयन पी लक्ष्मी नारायण जी, लॉयन करपे रविंद्र जी, लॉयन गुरुपाल प्रसाद जी, लॉयन गुलगम हनुमंडू जी और क्लब की ओर से यंग एंड डायनामिक जोन चेयरपर्सन लॉयन विजयानंद जी व अन्य सीनियर मेंबर का मार्गदर्शन मिल रहा है। क्लब के प्रोग्राम एवं टीवी मीटिंग में भाग लेने का अवसर मिला। क्लब लगातार प्रगति की ओर अग्रसर है। लायंस क्लब ऑफ फोर्ट सिटी प्रेसिडेंट लॉयन किशन राव जी के नेतृत्व में इस क्लब ने अच्छी सेवाएं प्रदान की हैं। पीडीजी लॉयन ई वीरेशम जी, लॉयन अंधे शिवाजी जी, लॉयन नागेश्वर राव जी के मार्गदर्शन में क्लब ने उल्लेखनीय सेवाएं की है। लायंस पर राजेश्वर राव जी की अध्यक्षता में क्लब समाज में अच्छी सेवाएं दे रहा है। चार्टर प्रेसिडेंट लॉयन आनंद राव मैया, लॉयन डॉक्टर के नंद कुमार, लॉयन नरेंद्र शाह व अन्य सीनियर मेंबर के गाइडेंस में क्लब अच्छा कार्य कर रहा है। क्लब से जोन चेयरपर्सन लॉयन श्रीधर रेड्डी क्लब की उन्नति के लिए लगातार प्रयासरत है। लायंस क्लब ऑफ निजामाबाद सहारा लॉयन बोब्बा नरसिम्हा राव प्रेसिडेंट एवं लॉयन श्री सूर्य भगवान के नेतृत्व वाले इस क्लब ने कैंसर अवेयरनेस, यूथ एम्पावरमेंट, डायबिटीज व डेंटल कैंप जैसे अच्छे प्रोग्राम कर अच्छी सेवाएं समाज को दी है। क्लब द्वारा प्रायोजित लियो क्लब बीबीसी हाई स्कूल भी सुचारू रूप से चल रहा है। लायंस क्लब ऑफ रंडीपेट प्रेसिडेंट लॉयन सूर्य बाबू, बीआरसी लॉयन कृष्णा गंगाधर, बीआरसी लॉयन वी सुरेश, लॉयन गोपीनाथ जी के मार्गदर्शन में क्लब सुचारू रूप से चल रहा है और लोग अपनी सेवाएं प्रोग्राम कर रहे हैं। लायंस क्लब ऑफ भैंसा डायमंड प्रेसिडेंट लॉयन डॉक्टर मुत्यम रेड्डी जी, पीआरसी लॉयन वेंकटेश शास्त्रीकर जी, सीनियर लॉयन शेषराव पटेल व लॉयन बी शिव कुमार जी के मार्गदर्शन में क्लब अच्छे सेवा कार्य कर रहा है। लायंस क्लब ऑफ बासठ प्रेसिडेंट एवं जोन चेयरपर्सन लॉयन नंदकिशोर भोसले एवं सीनियर लॉयन मोहन राव कदम के गाइडेंस पे क्लब फॉर्मेशन के दूसरे सेकेंड ईयर साल में भी उल्लेखनीय सेवाएं प्रदान की है। लायंस क्लब ऑफ निजामाबाद नेता प्रेसिडेंट के मुरली जी, पीआरसी अंकल लक्ष्मण जी, लॉयन गुलगम हनुमंडू जी, लॉयन धर्मराज, लॉयन डी प्रवीण के मार्गदर्शन में यह क्लब लास्ट ईयर बना उल्लेखनीय सर्विस प्रदान करते हुए प्रगति की ओर अग्रसर है। लॉयन क्लब ऑफ कामारेड्डी प्रेसिडेंट श्याम गोपाल जी, पीडीजी लॉयन वीडी राजकुमार जी, पारसी कामशेट्टी जी, लॉयन नंदूरी अशोक जी, लॉयन गंपर महेश जी, लॉयन बी प्रभु कुमार, लॉयन एम राजन्ना का व अन्य सीनियर मेंबर के साथ क्लब काफी उल्लेखनीय सेवाएं दे रहा है। आई स्क्रीनिंग, आई ऑपरेशन, फ्रीज फॉर डिस्ट्रीब्यूशन, कलेक्शन ऑफ food, collection of leftover food and redistributed to needy and diabetic camps. Lion Club of Sadasiv Nagar President Lion K Narsa Reddy, Secretary Lion P कमलाकर राव के मार्गदर्शन में क्लब अच्छी सेवाएं प्रदान कर रहा है। लायंस क्लब ऑफ कामारेड्डी विवेकानंद प्रेसिडेंट श्री मारुति जी, सेक्रेटरी लॉयन श्री कृष्णरानी जी, लॉयन हरिधर जी, लॉयन प्रवीण कुमार जी व अन्य सीनियर मेंबर के साथ इस क्लब में उल्लेखनीय सेवाएं दे रहा है। डायबिटीज कैंप, अवेयरनेस प्रोग्राम, यूथ एम्पावरमेंट, से नो टू ड्रग्स, इम्पैक्ट प्रोग्राम, वन नोटेबल वन। लायंस क्लब ऑफ निजामाबाद तेलंगाना प्रेसिडेंट लॉयन हनुमागौड, लॉयन जसवंत के साथ, लॉयन गोपाल दास अग्रवाल, लॉयन वाकादास अग्रवाल, लॉयन उंडावली शिवाजी, लॉयन एन शिवराजी व लॉयन धर्मेंद्र पटेल, लॉयन जी
distribution of sanitary pads were implement was cancer awareness, diabetes test camps, dental camps, आई कैंप जैसे उल्लेखनीय सेवाओं के साथ सफलता की ओर अग्रसर है। फ्रेंड्स, सभी प्रकार की उल्लेखनीय सेवाओं के साथ एम्पावरमेंट रीजन 7 की सफलता की ओर अग्रसर है। इस समय एक मेंबरशिप ग्रोथ में हम पिछड़ रहे हैं। मेरा सभी से निवेदन है कि अपने अपने क्लब में नए मेंबर्स को ऐड कर मिशन 1.5 को सफल करें। सभी से एक और निवेदन है कि 15 फरवरी के पहले अपने क्लब के सभी ड्यूज को भुगतान करें। डिस्ट्रिक्ट कन्वेंशन 9 मार्च को रागी कन्वेंशन में है। सभी से प्रार्थना है कि बड़ी संख्या में रजिस्ट्रेशन करवाएं। उल्लेखनीय कि इस बार के उम्मीदवार लॉयन डी नरसिम्हा राजू अपने क्षेत्र से है। मैं अपनी ओर से रीजन 7 की ओर से मेरे होम क्लब लायंस क्लब ऑफ निजामाबाद तेलंगाना की ओर से लायन श्री नरसिम्हा राजू जी को अग्रिम बधाई एवं शुभकामनाएं देता हूं। आज की इस सभा के आयोजन में तन मन और धन से सभी का सहयोग रहा है। मैं आप सभी को हृदय से आभार व्यक्त करता हूं। धन्यवाद। जय हिंद। సో ఎంపవర్ రీజన్ 7లో మరి వీరంతా మన రీజన్ని ఏ సీజన్లోనైనా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లిన పాస్ట్ రీజన్ చైర్పర్సన్స్ వీరంతా కూడా వీరు నిచ్చెన మెట్లుగా ఉంటూ మనందరినీ కూడా ముందుకు నడిపించి ఇవాళ లైనిజం సేవా యజ్ఞంలో మనందరం కూడా పాలు పంచుకొని పేద ప్రజల సహాయ సహకారం అందించేందుకు సేవా యజ్ఞాన్ని ముందుకు సాగించేందుకు పిల్లలుగా ఉపయోగపడ్డారు. మరి వీరందరికీ ఒకసారి మనం గట్టి లైన్ డి పెంటయ్య, లైన్ వేములపట్టి రవీంద్ర, లైన్ దినేష్ రెడ్డి, లైన్ జి వీరేశం, లైన్ బంట్, లైన్ ఎం శంకర్, లైన్ సుబాబ్ నిజామాబాద్. These are also our past region chairpersons who rendered their services for Lionism. Anil Patel garu, atlage Ratna Patel garu. So మీ అందరికీ తెలిసిందే లయన్స్ డిస్ట్రిక్ట్ లో ప్రతి సంవత్సరం కూడా రీజన్ సంబంధించిన పేరు చేంజ్ అవుతుంది, నేమ్ చేంజ్. ప్రస్తుతం రీజన్ 7 లో ఉన్నాము. ఈ రీజన్ 7 ని మరి ముందుకు తీసుకెళ్లి ఈ రీజన్ 7 ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాల నిర్వహణలో పాస్ట్ రీజన్ చైర్పర్సన్స్ మన ప్రజెంట్ రీజన్ చైర్పర్సన్ దంపతుల స్వహస్తాల మీద అందుకుంటున్నారు. వారి మరోసారి మనం అందరం కూడా అనిల్ కుమార్ ఈనాటి ముఖ్య అతిథి మనము రాయంజీ బాబురావు గారు, వేదిక అలంకరించిన పెద్దలు, వేదిక ఉన్న పెద్దలు, మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం రీజన్ చైర్పర్సన్గా అనిల్ కుమార్ గారు చాలా మంచి అందరితో ప్రతి మెంబర్తో రాపోర్ట్ ఉంచుకొని ప్రతి ఒక్కరి హృదయాల్లో మా రీజన్లో ఉన్నటువంటి ప్రతి మెంబర్ హృదయంలో కూడా చూసుకుంటున్నటువంటి వ్యక్తి. మరి ఈ సంవత్సరం మంచి కార్యక్రమాలు ఆయన నాయకత్వంలో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆయనకు తోడుగా కూడా మరి అగర్వాల్, భారతదాస్ అగర్వాల్ గారు మరియు వీళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్గా ఉండి మంచిగా చాలా బాగా బ్రహ్మాండంగా యాక్టివిటీ చేయించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి అనిల్ పటేల్కు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
లైన్ మోహన్ రావు కథం తరఫున బాసర్ నుంచి లైన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి. లైన్ ఎన్ అశోక్ లైన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి. లైన్ బి దామోదర్ రెడ్డి. सर सर लाइन बी काशीनाथ राव लाइन क्लब ऑफ निजामाबाद. लाइन हरदीप सिंह थोमरा फास्ट जोन चेयरपर्सन. लाइन उत्तम कुमार लाइन क्लब ऑफ निजामाबाद डायमंड. लाइन नरेंद्र कुमार शाह लाइन क्लब ऑफ निजामाबाद डायमंड. లైన్ అంతే శివాజీ లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్. వారికి రీజన్ చైర్పర్సన్ అనిల్ పటేల్ గారు అందించాల్సిందిగా కోరుతున్నాం. అనిల్ పటేల్ జీ मैडम मैडम అమృత గారి తరఫున వీరేశం గారిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. లైన్ ప్రశాంత్ బంటు ప్లీజ్ రిసీవ్. లైన్ అంకం లక్ష్మణ్ లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత. सो లైన్ సి ధర్మరాజు లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత. లైన్ బుద్ధ ప్రవీణ్ గారు అట్లాగే ఆన్ బిహాఫ్ ఆఫ్ సహారా లైన్ నరసింహరావు ఇస్ రిసీవింగ్. లైన్ ధర్మేంద్ర పటేల్ శివరాజ్ సార్ అయితే కనబడ్డారు నాకు ఉన్నారు ఇక్కడే. వెల్కమ్ సార్. లైన్ గోపాలదాస్ అగర్వాల్. లైన్ ఎన్ మహిపాల్ రెడ్డి. రీజన్ చైర్పర్సన్ లైన్ అనిల్ పటేల్, వారి సత్యమణి లైన్ రత్నా పటేల్, ముఖ్య అతిథి లైన్ డాక్టర్ జి బాబురావు గారు, వేదిక లభించిన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ముందున్న లైన్స్ మిత్రులు, లైన్ లేడీస్, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 7 మాసాలుగా ఈ ప్రాంతీయ సమావేశాల్లో మనం ఈ యాక్టివిటీస్ ఏవైతే ప్రదర్శిస్తున్నారో దాన్ని మనం బ్యానర్ ప్రెజెంటేషన్ ద్వారా ఇదివరకు మనం చూసేటివి. అలాగే మనం యాల్లో కూడా అన్ని క్లబ్ల ఫోటోగ్రాఫ్స్, సర్వీస్ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ ప్రదర్శించారు. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే వీరిన్ని మన వచ్చే 5 మాసాల్లో కూడా సాగర్ వారిద్దరు సమిష్టిగా కృషి చేసి ఈ సమ్మేళనాన్ని మరింత శోభానంగా తీర్చిదిద్దేందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రాబోయే మాసాల్లో కూడా వారు చక్కగా పనిచేస్తారని ఆశిస్తూ, అలాగే జూన్ చైర్పర్సన్స్ అందరికీ కూడా నా పక్షాన, నా హోమ్ క్లబ్ లైన్స్ ఆఫ్ నిజామాబాద్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవార్డు గ్రహీతలు ప్రెసిడెంట్ సెక్రటరీ సేవలుతున్నారు వారి మెంబర్స్ అందరూ కూడా నా పక్షాన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్. सर లైన్ ఎం శంకర్ లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్. होल्ड इट सो లైన్ కరిపే రవీందర్ లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్. లైన్ కరిపే రవీందర్ రిసీవ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లైన్ కరిపే రవీందర్. లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా. सो లైన్ గజ్జల నాగేశ్వరరావు లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తెలంగాణ. లైన్ వేములపాటి రవీందర్ లైన్
థ్యాంక్ యూ. Presiding officer, my good friend, Region Chairperson, Lion Anil Patel, First Lady of this region. The occasion of Empower Region Meet 7. Really I thank Lion Anil Patel for giving me an opportunity to be with you all to meet and greet on this occasion. I still remember my old memories. In the year I was the president of Lions Club of Nizambad High-Tech City. At the time High-Tech City was there. Just now I am speaking with ఇప్పుడే మన వీరేషన్ గారితో అదే జ్ఞాపకం చేసుకుంటాను. 25 ఏళ్ళైందా ఇక్కడికి నిజామాబాద్ వాళ్ళతో ఫ్రెండ్షిప్తో. రియల్లీ ఐ వెరీ హ్యాపీ to see you all, and also I thank each and every member for your support given this past 25 years, and also extend my warm felicitations to Region Chairperson Lion Anil Patel and all the President, Secretary, members of this region on this occasion of Region Meet 7. And also my compliments and congratulations on my personal behalf, on behalf of my home club, Lions Club of Hyderabad West, to all the President, Secretary and leaders of the club for being done and service activities, excellent service activities. Let us work in the true spirit of Lionism. I once again wish you all a successful future endeavors. Thank you one and all for giving this opportunity. Make the treasurer line Ravinder. So అట్లాగే best treasurers and the award goes to Lion G. Shankar, past district governor Lion Gandani Srinivas Gardi, Lion Srinivas Vaitala, Lions Club of Sadashiv Nagar. Lion Srinivas Vaitala, Lions Club of Sadashiv Nagar. Lion Raju Petti, Lion Ravindra Kumar Gupta ji to receive debate. Like Narsimha Ullenga, like the Bob Mandipet. Okay. Is there any cases? Indoor. Sir. Indura. Sir, phone. అవార్డు తీసుకోబోతున్నారు. ఆయన ఎవరు గారు? లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇండోర్, లయన్ పి రాఘవేంద్ర బాబు. సార్ నా ఫోన్ పక్కకు పెట్టాను. ఈనాటి ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ రీజన్ చైర్మన్ లైన్ అనిల్ పటేల్ గారు, వారి సతీమణి చీఫ్ గెస్ట్ లైన్ డాక్టర్ బాబురావు గారు, వారు ప్రజెన్స్ లేకపోయినా, అండ్ ఆల్ ద పీడీజీస్ అండ్ అందరూ ముఖ్య వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న మిత్రులు అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈరోజు రీజన్ 7 చక్కగా మీ రీజన్ మీట్ జరుపుకుంటున్నందుకు రీజన్ సభ్యులందరికీ, అట్లాగే క్లబ్ లీడర్స్ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఈ రీజన్ కాన్ఫరెన్స్ను ఇంత చక్కగా జరుపుకుంటున్నందుకు స్పెషల్గా మన అనిల్ పటేల్ గారికి, వారికి సహకరిస్తున్న మిత్రులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. రీజన్ కాన్ఫరెన్స్ అంటేనే మనము ఒక పండగలాగా జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం అంతా మీరంతా కష్టపడి ఈ రీజన్లో ఉన్న అన్ని క్లబ్బుల లీడర్స్ కానీ మెంబర్స్ కానీ చక్కగా పనిచేసి మీ అందరికీ ఈరోజు గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు అవార్డ్స్ అందుకున్న లైన్ మిత్రులందరికీ, అట్లాగే అందుకోబోతున్న లైన్ మిత్రులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఇంకొక 4 నెలల సమయం ఉంది. మనము ఇక్కడితో ఆగిపోకుండా చక్కటి కార్యక్రమాలతో ముందుకెళ్ళాలని, అన్ని మంచి మాటలే చెప్తే కరెక్ట్ కాదు, కానీ అటెండెన్స్ చూస్తే కొంత మరి నాలాగా లేట్ వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారేమో మరి తెలియదు. సో
చక్కటి అటెండెన్స్ ఉంటే కూడా ముందు ముందు కార్యక్రమాలకి చక్కగా అటెండెన్స్ అయ్యి మంచిగా మీరు చేస్తున్న మంచి పనులను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. లైన్ గోపాల్ దాస్ అగర్వాల్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తెలంగాణ. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్. లైన్ నరేంద్ర కుమార్ షా, లయన్స్ క్లబ్ ఆఫ్. లైన్ డి యాదగిరి, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్. లైన్ కర్పే రవీందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్. లైన్ వేములపాటి రవీంద్ర, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్. లైన్ నాగేశ్వరరావు, లైన్ బి కాశీనాథరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్. జ్ఞాపకం తీసుకోవాల్సిన కోరుతున్నాను. దేవిదాస్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత. దేవిదాస్ నేత పిల్లమంది. శ్రీనాథ్ కుమార్ జీ, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్. లైన్ అవన్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్. रीजन चेयरमैन अनिल पटेल जी, सतीमणि रत्ना पटेल जी, ठीक है, पांच डिस्ट्रिक्ट गवर्नर्स, जोन चेयरमैन, రీజియన్ చైర్మన్, ఆవరణలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ, లైన్స్కి లైన్ లేడీస్ అందరికీ నా యొక్క నమస్కారం. మరి ఈరోజు ఎంతో చక్కగా బ్యానర్ ప్రజెంటేషన్ ద్వారా వారు చేసినటువంటి కార్యక్రమాలను డిస్ప్లే చేసుకుంటూ ప్లేకార్డ్స్ మీద రాసి చూపించుకుంటూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినట్టుగా ఇక్కడ చేయబడింది, డిస్ప్లే చేయబడింది. మరి ఇది కేవలం ఈ 6 monthsదే వారు కలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని మీ అందరికీ కూడా మంచి మంచి బహుమానాలు, అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇటువంటి అవార్డు గ్రహీతలందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లనే ఇంకొక 6 నెలల సమయం ఉంది, 5 నెలల సమయం. ఈ సమయంలో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి మన ఇది ఒక రీజనే కాదు, మొత్తం డిస్ట్రిక్ట్లో మీరు నెంబర్ 1 తెచ్చుకుంటారని నా యొక్క అభిశంసనలు. మరి ఇట్లాగే ఇంకా చాలా మంది కూడా అవార్డ్స్ గ్రహీతలందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా తీసుకుంటారని వారికి నా యొక్క బెస్ట్ విషెస్ చెప్తూ మరి ఈ సమయం ఇచ్చినందుకు మీకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైన్ శివకుమార్ బచ్చు, లైన్ చిన్న రవీంద్ర కుమార్ గుప్తా, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్. లైన్ ఎర్ర శ్రీనివాస్, లైన్ దాత్రిక గోపినాథ్, లయన్స్ క్లబ్ ఆఫ్ నందిపేట్. Thank you, Line Surya sir. Ji and Line Ratna Patel ji, galaxy of past district governors. It is always a pleasure to see you, all the district governors. And nowadays it has become very rare that we are meeting our past district governors because of their busy schedules. And all the dignitaries on the dais and my dear friends and elders in the audience. Very good evening to you all. Good evening. Ammaya, నిద్ర లేచారా?
లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం అని కాకుండా పురుష ప్రపంచం దద్దరిల్లింది అన్నట్టు మీరు ప్రపంచంలాగా ముందరికి సాగి వాళ్ళు చేసిన బ్యానర్ ప్రెజెంటేషన్ అత్యద్భుతం. మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. ఎందుకనంటే మనకి ఎంతోమంది ఉన్న డిస్ట్రిక్ట్లో, మన లయన్స్ డిస్ట్రిక్ట్లో, ప్రత్యేకంగా రీజన్ 7లో ద బెస్ట్ ఆఫ్ ద రీజన్ 7 ఇవాళ ఇక్కడ ఉన్నారు. ఎందుకనంటే రీజన్ 7 అనగానే సప్త స్వరాలు, అవునా, సప్త సముద్రాలు, సప్త ఋషులు, సప్త మాతృకలు, ఇట్లాగా 7 అనగానే ఎన్నో అత్యద్భుతమైన విషయాలు మనకి గుర్తొస్తాయి. ప్రపంచంలో అందరికీ ఆనందం కలిగించేది, వారిని కాపాడే మరిన్ని, మరి అట్లాగే మన పర్యావరణానికి చెందిన మరెన్నో. అయితే ఈ రీజన్ 7లో ఉన్న మీరందరూ కూడా ఒక రక్షకులే. ఎందువల్ల అంటారంటే పసిపిల్లల దగ్గర నుంచి కురువృద్ధుల వరకు మనకి కావలసిన సేవా కార్యక్రమాలన్నీ మీరు చేస్తూ ఉన్నారు. అది ఎంతో గొప్ప మనసు ఉన్నా దాన్ని చేయడానికి మనసు రావాలి, దానికి సమయము, మరి మన దగ్గర ఉన్న విత్తము, దాని గురించి మనం స్పెండ్ చేయాలి. అటువంటి మంచి మనుషులు, మంచి మనసు ఉన్న మీరందరూ ఈ రీజన్ 7లో ఉన్నందుకు పటేల్ గారు చాలా అదృష్టవంతులు. మరి ప్రతి ఒక్క మెంబరు మరొక మెంబర్ని తీసుకొచ్చి ఈ రీజన్ని స్ట్రెంథెన్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. మీలాగా మరింతమంది ఈ రీజన్లో జాయిన్ అవుతారు. అయితే అనిల్ పటేల్ గారు, ఆయనని మన జూమ్ మీటింగ్స్లో కలుస్తుంటాం మిషన్ 1.5 గురించి డిస్కషన్ అప్పుడు. ఆయన పాపం కొత్త క్లబ్బులు ఇస్తాము, కొత్త మెంబర్స్ చేస్తున్నాము అని చేశారు కూడా. కానీ ఆయన ఇబ్బంది పడుతున్న విధానం చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఎందుకనంటే మనందరం కనుక ఆయనకి ఒక సహారాగా మనం ఉన్నాము అనంటే మెంబర్స్కి తీసుకురావడం పెద్ద విషయం కాదు. కొంచెం ఆలోచించండి, కలిసి చూడండి. మరి మీ రీజన్ చైర్మన్ ఆయన చెప్పిన విషయాన్ని మీరు కంప్లీట్ చేస్తే ఈ రీజన్కి, డిస్ట్రిక్ట్కి, అట్లాగే లైన్ బాబురావు గారికి, ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్గా మన డిస్ట్రిక్ట్ పరువు కూడా నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము. అట్లాగే నన్ను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ సెకండ్ వైస్ గవర్నర్గా మీరు ఎంచుకొని చక్కటి అభిమానాన్ని, స్నేహాన్ని పంచారు. అట్లాగే రాబోయే కాలంలో ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా కూడా మీరు నాకు ఇదే అమృత హస్తాన్ని అందిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. లైన్ ధనంజయ రెడ్డి, లయన్స్ కబాబ్, నిజామాబాద్, సహారా. ప్రతి క్లబ్ కీలక పట్టుదారులు కాబట్టి వాళ్ళ ఎక్సలెంట్ అవార్డుని మరి రీజన్ చైర్పర్సన్ అనిల్ పటేల్ గారు అందజేస్తున్నారు. ఈరోజు ఎంపవర్ రీజన్ 7 ప్రోగ్రాం సభాధ్యక్షత వహించినటువంటి లయన్ అనిల్ పటేల్ గారు మరియు ఫస్ట్ లేడీ ఆఫ్ ద రీజన్ రత్నా పటేల్ గారు, ముఖ్య అతిథి డాక్టర్ జి బాబురావు గారు, గెలాక్సీ ఆఫ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ మరియు వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న లయన్ సభ్యులు అందరికీ నమస్కారం. ఈరోజు రీజన్ 7లో ఉన్నటువంటి క్లబ్లు అన్నీ కూడా మీ బ్యానర్స్ చూస్తుంటే, డిస్ప్లే చేసినటువంటి బ్యానర్స్ చూస్తుంటే మీరు ఎంత చక్కగా సర్వీస్ యాక్టివిటీస్ చేశారో తెలుస్తుంది. దానికి మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే బ్యాలెన్స్ 4 నెలలు కూడా మీరు ఇలాగే చేయాలని చెప్పేసి కోరుచున్నాను. ఈరోజు ఈ రీజన్ కాన్ఫరెన్స్లో పాస్ట్ రీజన్ చైర్పర్సన్స్కి సన్మానించుకోవడం వారి అదృష్టంగా భావిస్తూ వారికి అభినందనలు తెలుపుతున్నాను. అలాగే మీరు చేసిన కార్యక్రమాలకు గాను పిఎస్టీలకు కానీ, డిఎస్లకు కానీ మరియు
ఇతర సభ్యులకు కానీ ఈరోజు అవార్డ్స్ అందుకున్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి అందుకున్న వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. అందుకోబోయే వారికి కూడా స్పెషల్గా అభినందనలు తెలుపుతున్నాను. ఇలాగే మీరు సేవా కార్యక్రమాలు చక్కగా చేయాలని చెప్పేసి కోరుచు నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అబ్బాయి లింబాద్రి ఫ్రమ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ గారు లేకపోతే వారి ప్లేస్లో ఇందూరుకు సంబంధించి శివలింగం పాస్ ప్రెసిడెంట్ ఉంటే వారు ఇందూరు పక్షాన లయన్ మురళీ కైరంకొండ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ మురళీ. లయన్ నర్సారెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ లయన్ శిల్ప రాజేశ్వర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్. Now this is a time for excellent students category. I invite Lion Hanmagowd, Lions Club Sahara. Lion Chilveru Bharati, Lions Club of Kamareddy Vivekananda. Presiding officer, Lion Anil Patel ji, and first lady of this region, Ratna Patel ji, and also I congratulate his poti, उनका पोती है आज flag celebration करना, Sumedha Varanasi, right? I'm right? Yes. Congratulations to you doing the excellent rendering of flag location, and I address my co-past district governors, all the past district governors, starting with my very good friend and ever smiling past district governor Shyam Kumar ji and Lion Pentay Garu and Videshan ji, who was in the group of my governors of council chairmanship. నేను ఎవరితోనే అందరితో లైట్గానే తీసుకొని చూశాను, కానీ వీరేషన్ గారు నాతో కౌన్సిల్ చైర్మన్గా పనిచేసినప్పుడు కొంచెం అలర్ట్గా ఉండేవారు. ఎందుకంటే ఎప్పుడు నాతో ఏదో ఒకటి నన్ను క్వశ్చన్ వేయడం, ఆన్సర్ చెప్పడం, ఇవన్నీ ఒక రకంగా అలర్ట్గా ఉండడానికి సహకరించిన గంధాని శ్రీనివాస్ జీ అండ్ ఆల్సో సూర్యరాజ్ గారు, అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డీ, మై వెరీ గుడ్ ఫ్రెండ్. is one of the trustees in my project, prestigious project Hospice, and also the glittering vice district governor, and also Lakshmi Garu. Last year excellent governor she did as a woman, she did wonderfully, and I think I addressed everybody and all the cabinet members present here, RCs and GAT members and everybody, cabinet secretary, cabinet treasurer, everybody, and also the line leaders present here, all the lines of Nizamabad and this region, all women members are looking very less, and also the guests. There are a few women members are there, at least we have to encourage them to come further. Let us give all big hand to the women member. I know the more of connected with this Nizamabad when I was the governor and before that also. One thing always we remember in any way, before Corona and after Corona. Before Corona I was very active. I came to this district many times. This area many times. Actually నేను గవర్నర్గా ఉండి ఎక్కువగా బయటకు వచ్చి బయటకు లైన్స్తో కలిసిన డిస్ట్రిక్ట్ అంటే ఇదే డిస్ట్రిక్ట్, ఇదే ఏరియా, ఇదే లైన్స్. బాబు కొంచెం ఇది లైట్ నాకు అసలు లేదు, అందరినీ కలవడం, మీరు అందరి దగ్గర రావడం కూడా లైన్స్. ఐ హ్యాడ్ ద యాక్చువల్, ఎందుకంటే నేను గవర్నర్గా అంతకుముందు కూడా చాలాసార్లు రీజన్ మీట్స్కి వచ్చాను, అండ్ ఆల్సో క్లబ్ ప్రోగ్రామ్స్లో చాలా ప్రోగ్రామ్స్కి వస్తుండేవాడిని.
అఫీషియల్ విజిట్స్లో ఒక్కొక్క క్లబ్ ఇండివిజువల్గా చేస్తూ అందరితో ఫ్రెండ్షిప్ చాలా డెవలప్ చేసుకున్నాను అప్పుడు. సో అట్లాంటి వాళ్ళందరికీ ఈ మధ్య లాస్ట్ 4-5 years కాలంలో కరోనా, ఆఫ్టర్ కరోనా అండ్ అదర్ మై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. సో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక రీజన్ మీటింగ్ రావడం ఇదే ఫస్ట్ ఆఫ్టర్ 4-5 years. Dwaraka Das, who was the one of the active president of my governorship. And I thank them because every alternate day వాళ్ళు ఫోన్ చేస్తూ మీరు రావాలి, మీరు వస్తున్నారా, మీరు రావాలి అని చెప్పడంతో నాకు ఇక ఏ పని ఉన్నా ఏ వర్క్ ఉన్నా నేను పక్కకు పెట్టేసి ఇక్కడ రావాలని నేను నిర్ణయించుకొని రావడం జరిగింది. సో మీ అందరినీ మళ్ళీ ఒక్కసారి కలిసినందుకు, ఇక్కడ మీ అందరితో షేర్ చేసినందుకు, ఇంకా మీతో కలిసి ఉంటాను కొద్దిసేపు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, గుర్తుగా నాకు తెలిసిన ఒక, ఎందుకంటే ఇంతమంది వచ్చారు కాబట్టి మాట్లాడాలనే ఉద్దేశంతో నాకు తెలిసిన ఒక షేర్ సహాని నేను చెప్పదలుచుకున్నాను. बहुत साल गुजरी फिर महत की ए सभा आई, सालों गुजरी फिर महत की ए सभा आई, ए अनिल पटेल साहब का सभा आई. दिल धड़का फिर आप सबकी, दिल धड़का फिर आप सबकी याद आई. मैंने महसूस किया अभी, मैंने महसूस किया अभी उस हवा को जो आपको छूकर मेरे पास आई. काफी वक्त लगा हमें आप तक आने में, काफी फरियाद की खुदा से आपको पाने में. यम हमसे दूर मत जाना या दोस्त, यम हमसे दूर मत जाना या दोस्त, हमने उम्र लगा दी आप जैसा दोस्तों को पाने में. These were actually, I thought it is appropriate. I was searching what I to talk, speak. People are actually master of ceremony and region chairperson. They are telling you speak something to some message like that. So I thought it is a better thing. This region very closely, but I remember most commonly the Diamond Club members, Gopal Das ji and my region chairperson also there, and Narendra Shah ji. And again, that time President Dwaraka Das and also that time Sahara President Uday Surya Bhagwan. I've seen the only very few presidents now, and a part of that very season like lines like Yadagiri Garu and also Lakshmi Narayana, Karupe, they are closely working. Like ekkada Nizamabad lo avasaram aithe vallaki call chestu appudu maatladutuntaanu. So one man I miss closely, andarki close ga undevade Satyanarayana, T Satyanarayana, ప్రజెంట్ ఇందూర్ క్లబ్. మనం అందరం కూడా అతను లేని కొంచెం నాకు లాగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది అది. సో వారు కానీ ఇక్కడ ఉండే అందరి వాడు ఎవరున్నారు, అందరి వారు రాజు డిచ్పల్లి, నరసింహరాజు డిచ్పల్లి అందరితో సమానంగా అఫెక్షనేట్గా ఉంటాడు. ఏ లీడర్ ఉన్నా ఆ లీడర్తో కలిసి పనిచేసి ఇలాంటి మీ లైన్స్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే కౌన్సిల్ చైర్మన్గా కానివ్వండి, తర్వాత కానివ్వండి, ఇప్పుడు మల్టిపుల్ డిస్ట్రిక్ట్ జిఎల్టీ కోఆర్డినేటర్గా లీడర్షిప్లో, ట్రైనింగ్స్లో, గ్యాట్ ప్రోగ్రామ్స్లో తెలంగాణలో వివిధ ప్రాంతాలు ఈ మధ్యకాలంలో సందర్శించారు. చాలా ప్రాంతాలు అంటే ఖమ్మం కావచ్చు, ఇది ఆదిలాబాద్ కావచ్చు, డిఫరెంట్ ఏరియాస్ అండ్ ఆల్మోస్ట్ లుక్ ఆఫ్ ద కార్నర్స్ ఆల్ ప్లేసెస్కి నేను కనెక్ట్ అయ్యాను. లైనిజంతో, లైన్ మెంబర్స్తో, లైన్ లీడర్స్తో. ఎక్కడికి వెళ్ళినా నాకు ఏంటంటే ఎక్కడో కొంత స్తబ్దత కనిపిస్తుంది, కొంత క్యాజువాలిటీ కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ డికేట్స్ ఆఫ్ లైనిజం స్టాండింగ్లో ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటితో కంపేర్ చేస్తే మనం అనుకుంటాం కొంచెం క్యాజువాలిటీ అనేది వచ్చింది. దాన్ని నేను క్యాజువల్గా ఖమ్మంలో ఒక సభలో అడిగాను, ఎందుకంత క్యాజువల్గా ఉంటున్నారంటే సార్ కరోనా తర్వాత చాలా చేంజ్ అయిపోయింది, మనుషుల్లో వ్యక్తిత్వాల్లో చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు, సర్వీస్ చేయడానికి ముందుకు రావడం లేదు అని అలా చెప్తూ పోతూనే ఉన్నారు వాళ్ళు. సార్ మీరు ఒక క్లబ్లో ఇంతమంది ఉన్నారు, ఒక 200 మెంబర్స్, ఎంతమంది మీరు మీటింగ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తారని అడిగారు. హార్డ్లీ ఒక సింగిల్ డిజిట్, ఒక 7-8 మెంబర్స్ చేతులు పెట్టారు. క్లబ్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా జరగడం లేదు. నేను ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఐజీఎల్ రిపోర్టర్గా ఆ విషయం బేసిక్గా నేను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. సో ఈ పాయింట్స్ పైన ఆలోచించినప్పుడు కారణం ఏమి ఉంటుంది,
చాలామంది ఒక 100 కారణాలు సర్వీసే కదా అంటారు. కరెక్టేనా క్లబ్లో మీటింగ్ కాకపోవడం? చెప్పండి, ఇక్కడ ఎంతమంది చేయలేగలుగుతారు? ఎవ్రీ మంత్ మీటింగ్ క్లబ్ జరిగేది, రెగ్యులర్గా గుడ్ మీటింగ్ జరిగేది. గుడ్ మీటింగ్స్ జరిగేటి చాలా తక్కువనే కనబడుతున్నాయి. మళ్ళీ కారణం ఏమేమి ఉండొచ్చు? నాకైతే 2 కారణాలు కనబడుతున్నాయి. లయన్స్ అంటే నిజంగా చాలా ఎంతూజియాస్టిక్గా ఉండాలి, చాలా సెలబ్రేషన్ మోడ్లో ఉండాలి. ఒక సర్వీస్ చేస్తున్నామంటే మనం వచ్చి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇదివరకు ఒక చిన్న సర్వీస్ చేసిన లయన్స్ అంటేనే ఒక గ్లోబల్ సిటిజన్స్. మనకు లయన్స్గా ఎలాంటి రీజన్ అని కానీ, ఒక కంట్రీ అని కానీ భేదం ఉండదు, ఒక రిలీజియన్ భేదం ఉండదు, ఒక ప్రొఫెషన్ ఉండదు. ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మీద మనం ఉన్నప్పుడు మనం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ఉత్సాహంగా చేయాల్సి వస్తుంది. ఎలాంటి చిన్న కార్యక్రమంగా ఉత్సాహం చేయాల్సి వస్తుంది. మన దగ్గర క్లబ్లో ఎవరు కూడా ఒక సర్వీస్ చేస్తే వాళ్ళని సెలబ్రేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళను అభినందించాల్సి వస్తుంది, సెలబ్రేట్ చేయాల్సి వస్తుంది. ఒక పార్టీ ఇస్తాం కొన్నిసార్లు, చిన్న టీ పార్టీ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, అట్లా సెలబ్రేట్ చేస్తూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా జరుగుతుందా? సెలబ్రేషన్ అంటే ఏంటి? నేను ఒకసారి ఒక విషయంలో విన్నాను. సెలబ్రేషన్ అంటే ఒకతను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పిలిచి సెలబ్రేషన్ చేస్తున్నాడు. సెలబ్రేషన్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు ఏం చెప్పలేదు. ఎందుకు చేస్తున్నావు అన్న అడిగితే ఏమంటాడంటే, ఈ మధ్య నా కారు యాక్సిడెంట్ అయిపోయింది, బాగా డ్యామేజ్ అయింది అంటాడు. బాగా డ్యామేజ్ అయినప్పుడు ఎందుకు చేస్తున్నావు అన్నాడు. అంటే అందులో మా డ్రైవరు చాలా సేఫ్గా బయటపడ్డాడు అన్నాడు. అరే డ్రైవర్ సేఫ్గా బయటపడితే నువ్వెందుకు సెలబ్రేట్ చేస్తున్నావు అని అంటే, నేనే ఆ కారుకు డ్రైవర్ని అని చెప్పాడు. నేనే ఆ కారుకు డ్రైవర్ని అని చెప్తాడు. అంటే నిజంగా అతను బతికి బయటపడడం అనేది ఒక సెలబ్రేషనే కదా, బాధ కాదు కదా. అట్లే మనం ఏ చిన్న విషయం వచ్చినా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఉత్సాహంగా ఉండాలి. ఏదో యాక్టివ్గా చూడండి, మీకు కూర్చున్న సీట్లోనే అలానే కూర్చుంటే ఎప్పటికీ ఒక ఎక్స్టెండెడ్ ఫర్నిచర్లా కూర్చుంటే మనకు చూసే వాళ్ళకు బాగుండదు కదా. ఎప్పుడు యాక్టివ్గా ఉత్సాహంగా ఉండాలి. లైన్స్ అనే వాళ్ళే అలా ఉండాలి. లైన్స్ అంటే ఎట్లా రోరింగ్ ఉంటారు ఎప్పుడు కూడా. సో అలాంటి పరిస్థితులు మనకి ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం అనే ఆలోచన మనకు 2 రీజన్సే కనబడ్డాయి. ఇంతకుముందు చెప్పినట్టు మీటింగ్స్ అప్పుడు కావడం లేదు, బాండింగ్ డెవలప్ కావడం లేదు. రెండవది, నౌడేస్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మచ్ ఫ్రమ్ అదర్స్. అదర్స్ నుండి ఉదాహరణకి అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, గవర్నమెంట్ ఏదో ఇవ్వడం లేదు, గవర్నమెంట్ ఏదో చేయడం లేదు, లేదా మన మున్సిపాలిటీ వాళ్ళు ఏదో ఇక్కడ క్లీన్గా ఉంచడం లేదు, మనం ఎలాంటివి చెయ్యము కానీ వేరే వాళ్ళని అంటాం. అలానే క్లబ్కి వెళ్తే క్లబ్లో క్లబ్ ప్రెసిడెంట్ సరిగా పనిచేయడం లేదు అంటారు. క్లబ్ ప్రెసిడెంట్ అంటాడు మెంబర్స్ రావడం లేదు, నేనేం చేయాలి అంటాడు. అంటే ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ అదర్స్. ఇప్పుడు ఇక్కడ రీజన్ చైర్మన్ అయింది, ఈరోజు అయింది, ఇంతమంది కూర్చున్నాం మనం ఇక్కడ. ఎంతోమంది 5, 6, 10 మంది వండర్ఫుల్గా చేశారు. మనం ఏమన్నా మన కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఉందా? కాంట్రిబ్యూషన్ అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, వాట్ వాల్యూ వి యాడెడ్ టు దిస్ ఈవెంట్, వాట్ వాల్యూ వి యాడెడ్, మన వల్ల ఏం ఉపయోగపడింది, ఏం సెలబ్రేట్ చేశారు, ఎంతమంది అలా చేశారు అనేది కూడా మనం ఆలోచించుకుంటే, అంటే వీటన్నిటికీ ఏంటి కారణం అంటే మన ఎక్స్పెక్టేషన్ ఎదుటి వాళ్ళ మీద కాకుండా మన మీద మనమే పెట్టుకుంటే, ఇఫ్ ఇట్ టర్న్ యూటర్న్ చేస్తాం. యూటర్న్ చేయడం అంటే మన ట్రాఫిక్ సిగ్నల్ ఉంది కదా, అందరికీ తెలిసింది ఒకటే, యూటర్న్ ఈజియెస్ట్ మోస్ట్ ఫేవరెట్ టర్న్ యూటర్న్. మనం ముందుకెళ్ళేసి యూటర్న్ తీసుకుంటాం. అట్లే మనకు కూడా మన ఎక్స్పెక్టేషన్స్ను మన మీదకి తెచ్చుకుంటే, మనమే పరివర్తనం చెంది మనమేమన్నా లోపం చేస్తున్నామా మన ఆర్గనైజేషన్, ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్కు మన వల్లే మన లోపం జరుగుతుందా, మన ప్రెసిడెంట్ అనే బదులు లేదా ప్రెసిడెంట్ మెంబర్స్ను సీనియర్స్ను అనే బదులు మనం అందరం సరిగ్గా లైన్స్గా ఇదివరకు చేసినట్టు చేస్తున్నామా అనేది మనకు మనం క్వశ్చన్ వేసుకోగలిగితే మన క్లబ్స్ ఇంకా మన లైన్స్ ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా పొటెన్షియల్ వస్తుంది అనేది నా ఉద్దేశం. మీటింగ్స్ అంటారు, మీరు చెప్పండి, మీటింగ్స్ వల్ల లాభం ఉందా నష్టం ఉందా? ఎందుకు కావడం లేదు? ఎవరైనా ఒక రీజన్ చెప్పగలుగుతారా? లాభం ఉందా మీటింగ్ పెడితే, నష్టం ఉందా, ఎందుకు కావడం లేదు? మీటింగ్ చేయడం వల్ల కొంతమంది అంటారు మీటింగ్స్ ఎందుకని, ఈ రోజుల్లో కరోనా తర్వాత ఆన్లైన్ మీటింగ్స్ కూడా వచ్చాయి, దాంతో ఇంకా సులభం అయిపోయింది. అయితే అందులో కూడా ఇప్పుడు అది కూడా కావడం లేదు. అయితే మీటింగ్స్ వల్ల ఏం లాభాలు ఉంటాయి? ముఖ్యంగా లీడర్షిప్ డెవలప్ అవుతుంది. క్లబ్ లెవెల్లో లీడర్షిప్ డెవలప్ అవుతే ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి లీడర్షిప్ ఎదుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే మీరు ఆలోచించండి,
గవర్నర్కి ఇప్పుడు రీజన్ చైర్మన్ కావాలంటే దొరుకుతలేరు, జోన్ చైర్మన్ కావాలంటే దొరుకుతలేరు. ఒక క్లబ్లోనే 5-6 సార్లు ప్రెసిడెంట్ అయిన క్లబ్స్ మనకు కనిపిస్తున్నాయి, అందరు అనడం లేదు. సో ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్షిప్ పెరగాలి, అమాంగ్ ద మెంబర్స్ కోఆర్డినేషన్ ఉండాలి, బాండింగ్ ఉండాలి. మీటింగ్స్ అయితే పాసిబుల్ అవుతాయి, ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక అకౌంటబిలిటీ ఉండాలి. మీటింగ్ కావడం వల్ల వీ కెన్ షేర్ ద నాలెడ్జ్. ఏం నాలెడ్జ్ వస్తుందని అడగచ్చు. మన మనుషులము జంతుజాలంలో అన్నింటిలో మనుషులే ఎప్పుడూ ఇవాల్యుయేషన్ అవుతారు, పరివర్తనం చెందుతూ వస్తారు. మీకు తెలుసు గాంధీ మహాత్ముడు ఉంటాడు, వాడు 45 ఇయర్స్ ఆఫ్ అడ్వకేట్, ఒక ఫెయిల్యూర్ అడ్వకేట్గా ఉండి మనకు జాతిపితగా మారాడంటే ఆ స్టేజ్లో ఒక ఎవల్యూషన్ వచ్చింది అతనికి. అలానే మనలో కూడా చాలా మందిలో కూడా ఎవల్యూషన్ వస్తుంది. అది ఒక మనుషులకే సాధ్యం, జంతువులకు సాధ్యం కాదు. మన లైన్స్గా కూడా ఎప్పుడూ కొత్త నాలెడ్జ్ని షేర్ చేస్తూ కొత్తగా నాలెడ్జ్ని గెయిన్ చేయడం వల్ల మనలో ఒక రకమైన ఎవల్యూషన్ వస్తుంది. సోక్రటీస్ అంటాడు, ఒకసారి అతన్ని ఉరి తీయడానికి తీసుకెళ్ళినప్పుడు, ఉరి తీయడానికి తీసుకెళ్లే ముందు ఒక 2-3 రోజుల ముందు అడుగుతారు, మీకు ఏమైనా కావాలని. అందరిని అడుగుతారు కదా. అతన్ని అడిగితే ఏమంటాడు, ఒక మంచి పుస్తకం తెచ్చిమంటాడు. అందరూ విచిత్రపోతారు, ఎందుకు చావడానికి ముందు పుస్తకం ఎందుకు, చదవడం ఎందుకు అని. తను అంటాడు, వెళ్ళే ముందు కూడా నేను ఒక మంచి నాలెడ్జబుల్ మనిషిగా, ఒక ఇంటెలిజెంట్ మనిషిగా నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. సో మన ఉత్సాహం లేదు, నేను ఇంతమంది విషయాలు చెప్తారు కూడా మీరు ఎవరు క్లాప్స్ కొట్టడం లేదు. చాలా నిస్తేజంగా, నిశ్శబ్దంగా, అంత బోర్ అవుతుందా? అలా కూర్చుంటున్నారు మీరు. దాన్ని వదిలిపెట్టేసి ఇక నెక్స్ట్ మనం ఈ క్లబ్ల గురించి నేను క్రిటిసైజ్ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు, నాకు తెలియదు. కానీ నేను కొంతవరకు ప్రాక్టికల్గా నేను మాట్లాడతాను. నాకు ఎక్కువగా పొగడడం రాదు. మా వీరేశ్వర గారు ఇదివరకోసం చెప్పారు, నాకు ఎక్కువగా ఎవరిని పొగడడం రాదు. నిజానికి ఇక్కడ సర్వీస్ చేసిన క్లబ్స్ చాలా ఉన్నాయి, ఇప్పుడు చూసాం. నేను మాట్లాడుతూ ఉంటే, మీ అవార్డ్స్ తీసుకుంటూ ఉంటే, నిజామాబాద్లో ఒక 4-5 క్లబ్స్ బాగా టాప్ యాక్టివ్ ఉన్నాయి, అన్నీ కూడా బాగా యాక్టివ్ ఉన్నాయని చెప్పారు. పర్టికులర్గా కామారెడ్డికి వచ్చేసరికి కామారెడ్డిలో కామారెడ్డి వివేకానంద ఒక ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చేశారన్నారు, మంచి ప్రోగ్రామ్ చేశారు. అట్లానే ఈ యొక్క క్లబ్స్ చాలా కూడా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాయని, ఉమెన్ హైజీన్ ప్రోగ్రామ్ చేస్తున్నాయని, డయాబెటిక్ కేర్ ప్రోగ్రామ్ లాంటివి చేస్తున్నాయని చెప్పడం జరిగింది. సో సాధారణంగా ఇక్కడ ఐ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి, బోధన ఐ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఐ కేర్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు. మీకు ఒక విషయం తెలుసా, ఒకసారి బుద్ధుడు తన బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడానికి వివిధ గ్రామాలు తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక ఊళ్ళో వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో, ఒక స్నేహితుల మధ్యలో ఒక అంధుడు ఉంటాడు. అంధుడితో మాట్లాడుకుంటూ ప్రపంచంలో వివిధ రకాలైన కలర్స్ ఉంటాయని చెప్తారు వాళ్ళు. అంటే లైటే కాదు, ఆ లైట్లో వివిధ రకాల కలర్స్ ఉంటాయని కూడా అతను చెప్తాడు. అతను అంధుడు అస్సలు నమ్మకుండా ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు. ఎవరు అతన్ని కన్విన్స్ చేయలేరు, ఎందుకంటే అతను అంధుడు కదా, అతను కథనే పడదు. కలర్స్ ఎలా గుర్తించలేడు కదా. అయితే వాళ్ళకి తీసుకొచ్చేసి, ఎట్లా గౌతమ బుద్ధుడు మన ఊరికి వస్తున్నాడు కదా, మనం అడుగుదాము. అతనంటే బాగా నమ్ముతాడు కాబట్టి అతను అడుగుదామని అనుకుంటాడు. బుద్ధుడు రాగానే అతనికి వచ్చి పోయే సమయంలో అడుగుతాడు, మా స్నేహితుడు అందులో ఒక బ్లైండ్ పర్సన్ ఉన్నాడు, అతను మేము కలర్స్ ఉంటాయి, భూగోళంలో ప్రపంచంలో కలర్స్ ఉంటాయి కదా అని నేను చెప్తే అతను నమ్మడం లేదు, మీరు కన్విన్స్ చేసి చెప్పండి అని గౌతమ బుద్ధుని అడుగుతాడు. అతను కొద్దిసేపు ఆలోచిస్తూ వాళ్ళు చూసేసి ఏమీ ఆన్సర్ చేయకుండా ముందుకెళ్తే వాళ్ళు అడుగుతారు, ఎందుకు మీరు అతను కన్విన్స్ చేస్తలేదంటే, మనం ఏం కన్విన్స్ చేస్తాం అతను కళ్ళు తెప్పిస్తేనే కదా అతనికి అర్థమయ్యేది, కళ్ళు తెప్పిస్తేనే కానీ అర్థమయ్యేదని అంటాడు. అంటే ఇప్పట్లో మనకు చెప్పడానికి నా దగ్గర ఏమీ ఆన్సర్ లేదు, మనం అలాంటి కళ్ళు తెప్పించగలిగితే మనం అతనికి ఆన్సర్ను కన్విన్స్ చేయగలుగుతాము. అయితే ఆ యొక్క కాజ్ను, ఆ సేవను లయన్స్ క్లబ్గా మనం చేపట్టాం. ఇక్కడ మీ ప్రాంతంలో బోధన ఐ హాస్పిటల్ చేపట్టింది, కామారెడ్డిలో ఐ హాస్పిటల్ చేపట్టి వాళ్ళు కూడా చేస్తారు. సో మనం చేస్తున్నంత గొప్ప పనులను కూడా మనం చూస్తూ మనం ఆనందించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని ఐ సర్జరీస్ చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మన లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ చేసింది. ఇప్పుడు వివిధ రకాలుగా మనం ఆ పనులు చేస్తూ వస్తున్నాము.
సో వీటినన్నిటినీ మీరు గుర్తుంచుకొని లైన్స్గా మేము అందరికంటే కొంత ఉచ్చ దశలో ఉన్నాం. మేము ప్రజలకు సేవ చేస్తాం, మన మానవాళికి సేవ చేస్తాం, చెయ్యాలి అనే ఉత్సాహంతో మనం ఉండాలి. మనం అలా చేయడం వల్ల, మన మీటింగ్స్ పెట్టడం వల్ల మనలో మెంబర్షిప్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. నిజంగా మీటింగ్స్ పెడితే 3 ప్రొడక్టివిటీస్ మనకు కనిపిస్తాయి. 3 విషయాల్లో ప్రొడక్టివిటీ కనిపిస్తుంది. ఒకటి సర్వీస్, మీటింగ్ పెడితేనే సర్వీస్ కరెక్ట్గా అవుతాయి. 2 మెంబర్షిప్, 2 మనకు మెంబర్షిప్ వస్తుంది. 3వది లీడర్షిప్ వస్తుంది, లీడర్షిప్ పెరుగుతుంది. ఈ 3 విషయాలు మన క్లబ్ మీటింగ్స్ పెట్టడం వల్ల జరిగే అవకాశం ఉన్న విషయాల గురించి నేను చెప్తూ, మనం రెండు దశలు ఉంటాయి. భగవంతుని దగ్గరికి అనుగ్రహం పొందడానికి 2 విషయాలు ఉంటాయి. 2 రకాలుగా చేయొచ్చు. దేవుణ్ణి పూజించడం వల్ల చేయొచ్చు, లేదా తోటి మానవాళికి సహాయం చేయడం వల్ల చేయొచ్చు. మొదటి దానికంటే రెండవ దాని వలన తొందరగా మనం దైవానుగ్రహం పొందుతాం. కాబట్టి మన లైన్స్కు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా తోటి మానవాళికి సేవను అందిస్తూ మన లైనిజాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అభినందిస్తూ, మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నామని నాకు తెలియదు, ఫ్రీగా మాట్లాడమని కాబట్టి కొన్ని విషయాలు ఎక్కువగా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. లైన్ విజయలక్ష్మి గారు, మరి ఇక్కడికి వచ్చే లైన్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు అనిల్ పటేల్ గారు మరి రీజన్ కాన్ఫరెన్స్ 13 క్లబ్బులు, లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వివేకానంద, లయన్స్ క్లబ్ ఆఫ్ సదాశివనగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ట్ సిటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా, లయన్స్ క్లబ్ ఆఫ్ నందిపేట, లయన్స్ క్లబ్ ఆఫ్ బైన్సా డైమండ్, లయన్స్ క్లబ్ ఆఫ్ బాసరా, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత, లయన్స్ క్లబ్ నిజామాబాద్ తెలంగాణ. మరి ఇన్ని క్లబ్బులు మరి ఈరోజు సమావేశం అవటం, నేను ఫిజికల్గా రాలేకపోయినందుకు చాలా బాధగా ఉంటుంది. నిజామాబాద్ వచ్చి కూడా ఛానల్ అయింది. మరి ఈరోజు మరి అనిల్ పటేల్ గారు, సెక్రటరీ ద్వారకాదాస్ గారు, మరి 13 క్లబ్బుల్లో కూడా మరి ఫాస్ట్ గవర్నర్ లైన్ వెంకయ్య గారు, వీరేశం గారు, లైన్ రాజ్ కుమార్ గారు, 3 ఫాస్టెస్ట్ గవర్నర్స్ ఉంటాం. మరి జనరల్గా లైనిజంలో మరి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ 13 క్లబ్ని సభావిధంగా అభినందిస్తున్నాను. మరి కింద సంవత్సరం ఆవిడ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఉండగా మిషన్ 1.5 మరి లైనిజ్గా మిలియన్ జోన్స్ 1917లో స్టార్ట్ చేస్తే మరి 100 సంవత్సరాలు అవ్వగానే 2017లో మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 100 క్యాంపెయిన్ పెట్టి ఒక ఫోకస్ పెట్టి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరి లీడర్షిప్ ఒక 30,000 కోట్లు మనము కలెక్ట్ చేయాలనుకుంటే మరి దాదాపు అది 35 కోట్లు మనం కలెక్ట్ చేయడం జరిగింది. మరి లీడర్షిప్ ఖచ్చితమైన ఫోకస్ పెట్టింది. మరి అదేవిధంగా ఇప్పుడు మిషన్ 1.5 అనే ఒక ఫోకస్ మనం ఎక్కడికి వెళ్ళినా, బోర్డు మీటింగ్కి వెళ్ళినా, మరి నేను అనేక రాష్ట్రాలు తిరిగాను, ఎక్కడికి వెళ్ళినా మిషన్ 1.5. మరి దాదాపు నేను లైనిజంలోకి వచ్చిన కాడి నుంచి కూడా 15 లక్షల టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి మనం అందరం అనుకున్నాము. మరి 15 లక్షలు కూడా మరి ఎంత స్పీడ్గా అయితే వస్తున్నారో అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి కొంచెం మన అందరం కూడా మరి వాళ్ళని లైనిజం యొక్క ప్రాముఖ్యతని, లైనిజంలో మరి నిలబడాలంటే ఏం చేయాలా, సర్వీస్ కానీ మరి 10 సంవత్సరం ఫీజు కట్టాలా, క్లబ్స్కి అటెండ్ అవ్వాలా. ఇందాక ప్రకాశ్ రావు గారు మాట్లాడినట్టు క్లబ్బు బోర్డు మీటింగ్స్ కానీ, క్లబ్ జనరల్ బాడీ మీటింగ్స్ కానీ రెగ్యులర్గా అయితే ఆటోమేటిక్గా వీళ్ళందరూ వస్తారు కాబట్టి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ విధంగా తీసుకెళ్ళాలి. మరి అదేవిధంగా దురదృష్టవశాత్తు మరి ఈ సంవత్సరం మనకి 750 మెంబర్షిప్ మన డిస్ట్రిక్ట్ నుంచి మైనస్ అవటం, మరి మన అందరం కూడా సమిష్టి కృషి చేసి మరి మల్టిపుల్లో కూడా 1750 మెంబర్షిప్ మైనస్ అయ్యింది. మరి అన్ని జిల్లాల్లో కూడా ఏ జిల్లా మైనస్ అయిన దానికి ఆ జిల్లా అంతా కూడా కృషి చేసి దాదాపు ఫిబ్రవరి 15th లోపల మనం 100% ప్లస్లోకి రావాలని చెప్పాము. 320G 320F దాదాపు 750-800 ప్లస్లో ఉన్నారు. అట్లాగే మా హోమ్ క్లబ్ ఆల్రెడీ 2 క్లబ్బులు చేసింది, ఇంకొక క్లబ్బుల ప్రాసెస్ 4 రోజుల్లో మరి అయిపోతుంది. అట్లాగే బసవేశ్వరరావు
ఆధ్వర్యంలో లైన్ బోధన కూడా ఒక క్లబ్ అయింది. మరి అట్లాగే గవర్నర్ గారు ఒక క్లబ్బు, వైస్ గవర్నర్ ఒక క్లబ్బు, ప్రకాష్ రావు గారు ఒక క్లబ్బు, మరి ఇట్లా మనం అవుతున్నాము. మీరందరూ కూడా దయచేసి మరి మీరందరూ ఇన్నాళ్ళ నుంచి నాకు చాలా గౌరవించి మరి మీ అందరూ ఏకగ్రీవంగా మన జిల్లా నన్ను ఇంటర్నేషనల్ డైరెక్టర్గా మల్టిపుల్ అంతా కూడా పంపించింది. మరి అక్కడ మనము కంప్లీట్ ఫోకస్ మెంబర్షిప్ మీద ఉంది కాబట్టి దయచేసి మీ అందరికీ ఇక్కడ ఉన్న మరి సీనియర్ లీడర్లు అందరూ యాదగిరి కానీ మరి నందిపేట మరి కామారెడ్డి ఇన్ని సీనియర్ క్లబ్లు ఉన్నాయి. మీరందరూ దయచేసి ప్రతి మెంబర్ని మోటివేషన్ చేసి ఒక్కొక్క మెంబర్ని అయ్యేటట్టు అవకాశం ఉన్నందుకు క్లబ్ యాక్షన్స్ను లేకపోతే ఉన్న క్లబ్లు కూడా మెంబర్షిప్ కృషి చేయాలని చెప్పి సభావేదికగా కోరుతూ మరి మనందరము స్నేహం సేవ ఈ రెండే లైనిజంలో మరి చక్కగా మరి ఈ 6 నెలలు మరి 7 నెలలు కూడా చక్కగా మంచి సేవా దృక్పథంతో మీరు పనిచేశారు. రాబోయే 5 నెలలు కూడా మంచి యూనిటీగా క్లబ్స్ అన్నీ కూడా యూనిటీగా చక్కగా ఏదైతే మరి గవర్నర్ గారు ఇచ్చారో గవర్నర్ గారి గోల్స్ని మెంబర్షిప్ని క్లబ్ యాక్షన్స్ని మెంబర్షిప్ని చేయాలని చెప్పి అట్లాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కూడా బలోపేతం చేయాలా. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నేను ఉండాలని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది. మరి ఆ ఫౌండేషన్లో మరి ఇమ్మీడియట్లీగా గవర్నర్ కనుక ఒక మెయిల్ పెడితే మా దగ్గర ప్రకృతి వైఫల్యాలు వచ్చిందని చెప్పి ఇమ్మీడియట్లీగా ఎమర్జెన్సీ గ్రాంట్ రావటం, అనేక హాస్పిటల్స్ మన బోధన కూడా 2 గ్రాంట్లు రావటం, మన జిల్లాలో అనేక గ్రాంట్స్ వచ్చినాయి మన మల్టిపుల్లో. మరి భారతదేశంలో ఇప్పటి వరకు అయిన దాంట్లో మరి ఎంత అయిందో అందులో 10% మన భారతదేశం ఆ ఫండ్స్ తీసుకురాగలిగాము. మరి మనం అందరూ కూడా క్లబ్స్ మీటింగ్స్ని చక్కగా పెట్టుకుని మరి మీ అందరూ కూడా బలోపేతం చేయాల్సిందిగా కోరుతూ మరి ఫిజికల్గా నేను వస్తాను. మన అందరం కూడా కలిసి ఉండి సంయుక్తంగా ఒకే బాట మీద మరి చేసుకోవటం. నిజామాబాదు మరి ఈ సంవత్సరం రూరల్ అవటం వల్ల నరసింహరాజు గారిని మీ అందరూ ఇనామినేట్గా డిక్లేర్ చేసుకోవడం, లైన్ నరసింహరాజు గారికి సభావితంగా అభినందిస్తూ మరి లైన్ పెంటయ్య గారు, లైన్ వీరేశం గారు, లైన్ రాజ్కుమార్ గారు కూడా మీ క్లబ్స్లో మోటివేషన్ చేసి ఈ క్లబ్స్లో మరి మెంబర్షిప్లో కానీ ఇంకా సర్వీస్ కానీ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైన్ అనిల్ పటేల్ గారు, మీరు చక్కగా అద్భుతంగా మరి ఈ రీజనల్ కాన్ఫరెన్స్ నడిపినందుకు మీరు కూడా ప్రామిస్ చేశారు. మరి సీనియర్ లీడర్లు అనేక మంది ఉన్నారు. ఈ క్లబ్లు కూడా 6-7 క్లబ్లు ఎన్ని సీనియర్ క్లబ్లు మరి క్లబ్స్ అన్నింటినీ కూడా మోటివేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబురావు గారి స్ఫూర్తివంతమైన ప్రసంగం